రైతుకున్నటువంటి ఒక వ్యసనం ఉంటుందండి. అదేమిటంటే, నాకు తెలిసినంత వరకు ఇప్పుడు 3 రోజులు కోడి పందాలు వేశారు కదా, కోడి పందాలోడి కంటే పేకాటోడి కంటే ఇంకా ఏ వ్యసనము కూడా పనికిరాని ఒక వ్యసనం రైతుకు ఉంటుందండి. అదేమిటంటే, అది దుర్వ్యసనం కాదు, మనల్ని బ్రతికించడానికి వారి హృదయంలో ఉన్న ఒక వ్యసనం ఏమిటంటే, ఇప్పుడు పంట వచ్చే కాలం కదండి, ఇప్పుడు లాభమా లాస్ అనేది తెలిసిద్దండి. ఇంకొక నెల 2 నెలలకు కూడా వచ్చే పంటలు ఉన్నాయి, పత్తి కానీ మిర్చి ఇంకా 2 నెలలకి కానీ దానికి పూర్తి వ్యవహారం తెలిసిద్ది. అప్పుడు ఏమనుకుంటాడంటే రైతు, ఇంక వచ్చే సంవత్సరం వేయకూడదు, ఇంత చాకరీ చేసిన లాభం లేకపోగా అప్పులు పాలైపోయాను అనుకుంటాడండి. కరెక్ట్గా జూన్ వచ్చేసరికి అందరూ మరలా పొలాలు దున్నుకుంటుంటారు. అప్పుడు ఇతనికి పోయిన సంవత్సరం 3 లక్షలు వచ్చినా, 5 లక్షలు వచ్చినా, 6 లక్షలు అప్పు అయినా మరలా వెళ్ళి దున్నేస్తాడండి. అయ్య బాబోయ్, ఎంత వ్యసనం అంటే అది, అంత పేకాట కూడా పనికిరాదండి, అంత వ్యసనం, అంత ఇది ఆ రైతుకు ఉంటుందండి. అతను తృప్తి ఏమిటంటే, ఆ పొలం దున్ని విత్తనాలు వేసి ఆ మొక్కలు అలా అంత ఎత్తు అవుతూ ఉన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తాడో, దాని మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటాడు అనుకున్నారు. ఆ మొక్కలు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ సంవత్సరం నా కష్టాలన్నీ తీర్చేసిద్ది ఈ పైరు, ఈ సంవత్సరం ఖచ్చితంగా నా అప్పు తీర్చేసిద్దని తన మనసంతా పొలం మీద పెట్టేస్తాడండి. అది రాత్రిలో పగలో, వర్షమో వంగిడో పాములో ఏదో లెక్క చేయడండి. ఆ లెసను, ఆ ఆసక్తి ఈ దేశానికి అంత అన్నం పెడుతుందండి. తెలుసా మీకు ఆ విషయం? టౌన్లో ఉన్నోడికి ఎవరికి తెలియదు, నాకు తెలిసి రైతు బాధ. రైతు బిడ్డలకో రైతు పని చేసినోడికి తప్ప అస్సలు ఎవరికి తెలియదండి ఆ బాధ. రైతుని మీరు చూడండి, అతను కంచం చుట్టూ కానీ 4 మెతుకులు పడితే ఇలా మరలా అద్దుకొని కంచంలో వేసుకొని తింటాడండి. మనోడు అంత అన్నంలో కలిపేస్తాడండి, నీళ్లు ఆ చేతులు కడిగేస్తాడండి. అంత అన్నం లోపలున్న కంచంలో కడిగేస్తాడు. అవునా? అది పండించినోడికి తెలుసండి, పండించినోడికి తెలియదండి. అందుకనే ఏ రైతైనా చూడండి, 4 మెతుకులు కూడా అలా పడితే అద్దుకొని తింటాడు, దాన్ని తీసుకొని మళ్ళీ లోపలేసి తీసుకుంటాడు. అతను 5-6 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు ఉన్న రైతు అయినా సరే అన్నం మెతుకులు మాత్రం దాని చుట్టూ పోనివ్వడు. వీడికి పూటక లేకపోయినా సరే అంత అన్నం పడేస్తాడండి, దాంట్లో నీళ్లు కలిపేస్తాడు, అంతే, చేతులు కడిగేస్తాడు. ఆ మహానుభావులు, నేను ఎందుకు వాళ్ళ విషయం చెబుతున్నానంటే, వాళ్ళకి ఎలాంటి వ్యసనం ఉంటుందో సువార్త విత్తనాలు విత్తాలనుకునేటువంటి వాడికి కూడా అదే మంట ఉంటుందండి. ఇది లాభమా లాసా ఏంటి, ఇది వ్యాపారం కాదు కదా, ఇది ఏమిటి, దీని పరిస్థితి, ఎంత అవమానం, ఎంత కష్టం, ఎంత ఖర్చు, అస్సలు లెక్క చేయబుద్ధి కదండి. వ్యాపారస్తులైతే వారికి లాభం వస్తుందా లేదా చూసుకుంటారు. నిజముగా దేవుని సేవకుడు, దర్శనమున్న దైవజనుడు వాళ్ళైతేనే నష్టమో లాభమో కష్టమో కన్నీళ్ళో తిరస్కారమో అలా సువార్త ప్రకటించడానికి ఆ మంట వారి హృదయంలో మాత్రమే ఉంటుంది. అలాంటి హృదయంలో ఉన్నటువంటి ఆ దర్శనం ఉన్నటువంటి వాడి హృదయంలో మాత్రమే మంట ఉంటుంది. నేను ఒకటి గ్రహించానండి, డబ్బు సంపాదించుకోవాలనుకున్నటువంటి వాడికి డబ్బుని పెట్టుబడి పెడతాడు. ఆత్మలు సంపాదించుకోవాలనుకున్నటువంటి వాడు ప్రాణాలు పెట్టుబడి పెట్టక తప్పదు, రక్తాన్ని పెట్టుబడికి పెట్టక తప్పదు. ఎంతమంది చెమట, ఎంతమంది రక్తం, ఎంతమంది త్యాగాలు ఈ రోజున క్రైస్తవ్యం నిలబడడానికి కారణమైందండి. ఈ తరములో వాస్తవంగా చెప్పాలి అంటే, ఎవరినో అన్యజనులను రక్షించడం అనేటువంటిది ఒక వంతు అయితే, రక్షింపబడిన వారు ఈ తరం
ఈ తరములో ఉన్న క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన పిల్లలు భ్రష్టత్వములోనికి వెళ్ళిపోకుండా అన్యజనుల కంటే ఘోరమైన స్థితిలోనికి దిగజారుచున్న ఈ దినాలలో వారిని మేల్కొల్పడానికి ఇలాంటి మీటింగ్స్ ఎంతో అవసరమైందండి. లేదు అంటే నెక్స్ట్ జనరేషన్ ఒక 10 సంవత్సరాల తర్వాత అతి దారుణంగా ఉంటుందండి. ఈ సువార్త కూడికలు కానీ ఆగిపోతే అర్థమవుతుందండి. నువ్వు అనుకుంటున్నావేమో నేను సెల్ ఫోన్లో చూస్తున్నానండి పాస్టర్ గారు వాక్యం వింటున్నానండి అని. ప్రియులారా మీరు గమనించండి, నువ్వు వాక్యం వింటావు, నీ కొడుకు వాక్యం వింటాడో లేదో నీకు తెలియదు, నీ కూతురు సెల్ ఫోన్లో వాక్యం వింటుందో లేదో తెలియదు. ఒకవేళ వినవలసి వస్తే ఈ అన్నదే 10 నిమిషాలు, ఆ అన్నది 5 నిమిషాలు, ఆయనది 5 నిమిషాలు, అందరినీ టకటక అరగంటలో చూస్తాడండి. అరగంటలో చూసి వదిలిపెడతాడు. ఏ వాక్యం కూడా పూర్తిగా వినడు, వాడికి అర్థం అవ్వదు. ఇక్కడికి వస్తే కాళ్ళు చేతులు కట్టేసి ఇక్కడ కూర్చోబెట్టినట్టు ఉంటుంది. చచ్చినట్టు తినాల్సిందే బిడ్డలారా. స్తోత్రం చెప్పగలరా? ఇక్కడికి వస్తే ఇంక నువ్వేమి చేయలేవు. అందుకనే భక్తి గల తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కుటుంబాల సమేతంగా వచ్చి మీటింగుల్లో కూర్చొని ఆరాధన చేసి దేవుణ్ణి స్తుతిస్తారు. ఎందుకంటే ఇలాగూ ఎక్కడ 2-3 నా నామాన కూడితే వారి మధ్యలో నేను ఉంటానంటాడు. ఇక్కడ మీకు తెలియకుండానే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం, ఆయన మహిమ సంచరిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆ దైవ ప్రత్యక్షత అనుభవించకుండా నువ్వు వెళ్ళలేవు.